హాలీవుడ్ నుంచి రీసెంట్‌గా రిలీజ్ అయిన మన 'ఈవిల్ డెడ్ బర్న్' మూవీ రివ్యూ ఏంటో చూసేద్దాం. ఇంతలో మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసేయండి మామ. ఇంకా ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన వీడియోలోకి. మూవీ అయితే స్టార్ట్ అయిద్ది. వామ్మో అనే సీన్‌లో నుంచి అసలు ఆ ఇద్దరిని చంపేసే సీన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. మూవీలో అసలు హైలైట్ అనే చెప్పాలి ఇది. ఆ తర్వాత అయితే స్టోరీ అయితే స్టార్ట్ అయిపోద్ది. 'ఈవిల్ డెడ్ రైజ్' చూసిన వాళ్ళకి ఈ మూవీ అయితే ఈజీగా అనిపించింది. ఎందుకంటే 'ఈవిల్ డెడ్ రైజ్' కంటిన్యూషన్ అయితే ఈ మూవీతో అయితే ఉండిద్ది. అందుకే ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎప్పట్లాగే ఒక ఫ్యామిలీ ఉండింది. ఆ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒక్కొక్కరుగా అందరూ చచ్చిపోతారు. లాస్ట్‌లో అయితే మిగిలింది. ఇలాగే కంటిన్యూషన్‌గానే అయితే చేశారు. కానీ ఈ మూవీలో వచ్చేసి కొంచెం కొత్తగా అయితే చూపించడానికి ట్రై అయితే చేశారు. ఈ మూవీలో చూసుకుంటే ఆ బీజీఎం కానియండి, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానియండి అసలు మెంటల్ ఎక్కిస్తాయి. తర్వాత ఏమైంది అనే క్యూరియాసిటీ, టెన్షన్ అయితే అసలు పెరిగిపోయిద్ది అసలు. ఈ మూవీలో బాగా హైలైట్ అయిన క్యారెక్టర్ ఏమన్నా ఉంది అంటే ఈ అమ్మాయిదే అయ్యాయి. ఎందుకంటే 'ఈవిల్ డెడ్ రైజ్'లో వచ్చి లాస్ట్‌లో భయపెట్టింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే 'ఈవిల్ డెడ్ బర్న్'లో వచ్చేసి అసలు స్టోరీకి మెయిన్ కర్త, క్రియ మొత్తం ఈ అమ్మాయే. ఈ మూవీలో చూసుకుంటే కొంచెం డిస్టర్బ్ చేసే సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. వీక్ హార్ట్ పర్సన్స్‌కి నా సజెషన్ ఈ మూవీ కొంచెం అవాయిడ్ అయితే చేయండి. ఎందుకంటే ఈ మూవీలో ఆ లెవెల్‌లో డిస్టర్బ్ చేసే సీన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఎంత డిస్టర్బ్ చేసే సీన్స్ ఉన్నా కానీ హర్రర్ కూడా ఆ మాత్రం అయితే ఉంది భయ్యా. ఎందుకంటే నా పక్కన ఉన్నవాడైతే పదే సార్లు ఉలిక్కి పడుతున్నాడు ఆ సీన్స్‌కి. 'ఈవిల్ డెడ్' అనే గుర్తు చేయగానే మొట్టమొదటిసారిగా గుర్తుకొచ్చేది ఆ బుక్కే భయ్యా. ఆ బుక్‌ని చదవగానే స్పిరిట్స్ అన్నీ తన ఫ్యామిలీలోకి వచ్చేసి మొత్తం నాశనం చేసి పడేస్తాయి. ఆ విధంగానే మూవీ అయితే స్టార్ట్ అయింది. అసలు వేరే లెవెల్ కాన్సెప్ట్‌తో అయితే మూవీని అలా తీసుకెళ్ళిపోయారు. ఈ మూవీ చూస్తున్నంత సేపు నా గుండెను ఎడం చేతిలో పట్టుకొని చూస్తున్నట్టే అనిపించింది. ఎందుకంటే ఆ లెవెల్‌లో అయితే ఆ క్లైమాక్స్ అయితే ప్లాన్ చేశారు. నెక్స్ట్ ఏమైద్ది తను చచ్చిపోయిద్దా అనిపించింది. లాస్ట్‌లో ఆ బర్న్ సీన్‌కి అయితే అసలు వేరే లెవెల్ అయితే ఉన్నాయి. థియేటర్‌లో మొత్తం అయితే అరుపులే అసలు మామూలుగా కాదు. నా పక్కన ఉన్న ఫ్రెండ్ గాడైతే గట్టిగా అరిచేశాడు భయ్యా పారిపో అని. ఆ లెవెల్లో అయితే ఆ మూవీకి అయితే కనెక్ట్ అయిపోతాం. లాస్ట్‌లో క్లైమాక్స్ మొత్తం అయిపోయిందిరా బాబు అనుకునేసరికి ఇంకో ట్విస్ట్ పెట్టి ఇంకో పార్ట్ ఉందని ఎండ్ అయితే చేసేసాడు. నాదొక చిన్న సజెషన్ భయ్యా, ఈ మూవీని ఫ్యామిలీ మెంబర్స్ అయితే అసలు చూడకండి. ఎందుకంటే ఆ లెవెల్లో డిస్టర్బ్ చేసే సీన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. కావాలంటే మన ఫ్రెండ్స్ గాళ్ళని తీసుకెళ్ళి మూవీ సినిమా హాల్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఈ మూవీకి అయితే నేను 10/9 అయితే రేటింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు మామ.